అందరికీ నమస్తే. సిరిసిల్ల 10వ వార్డు సంబంధించినటువంటి వార్తని సోషల్ మీడియాలో చదవడం జరిగింది. బొలగం నాగరాజ్ అన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ వార్తని మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. మనిషి మరణం తర్వాత ఆ మనిషికి పార్థివ దేహానికి చేసేటువంటి మర్యాదలో భాగంగా కొత్త బట్టలు, దండలు, డప్పు చప్పుళ్ళు ఇలా ఉంటవి. అందులో భాగంగానే వైకుంఠ రథం కూడా ఉంటుంది. అయితే దురదృష్టకరం, ఈ చిన్న బోనాలలో బాధిత కుటుంబానికి నిన్న సకాలంలో వైకుంఠ రథం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి వైకుంఠ రథాన్ని సమకూర్చలేకపోయారు అని అన్న బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఈ విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి మన సిరిసిల్లకి దూరంగానే ఉంటవి, కానీ అవి మున్సిపాలిటీలో ఇప్పుడు కలిసిపోయాయి. కాబట్టి దూరంగా ఉన్నా కూడా ఆ ఖర్చును భరించుకొని, లేకపోతే ఆ డీజిల్ ఖర్చులు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు భరించగలరు. అలా దూరంగా ఉంది అని చెప్పేసి, అంత దూరం వెళ్ళి రావడం అని చెప్పేసి ఈ విలీన గ్రామాలకు వైకుంఠ రథాన్ని సమకూర్చకపోవడం చాలా ఇబ్బందికరం. అది దురదృష్టకరం. దయచేసి అలా చేయమాకండి. ఇంకొక విషయం ఏంటంటే, ఫిబ్రవరి 28వ తారీఖు మున్సిపల్ చైర్మన్ గారు పదవి బాధ్యతలు చేపట్టాక మొదటి సంతకం అంటూ 101 రూపాయికి దహన క్రియలు అంటూ ఒక పత్రం మీద ఏదైతే లెటర్ ఉంటుందో దానిపైన సంతకం చేసి ఇక నుంచి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 101 రూపాయికి దహన క్రియలు ఉంటాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఈ కుటుంబానికి ఆ 101 రూపాయి దహన క్రియలు కూడా అందలేదు అని ఈ సోషల్ మీడియాలో చదివిన వార్తలో నాకు అర్థమైంది. దయచేసి మీరు ప్రకటించిన మాటని వారం తిరగక ముందుకే నిలబెట్టుకోలేకపోయారు. ఇది చింతించదగ్గ విషయం, ఆలోచించదగ్గ విషయం. దయచేసి ప్రతి ఒక్కరికి, ఆ వార్డు కౌన్సిలర్లు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ఇది మున్సిపాలిటీ, ఇందులో అందరికీ హక్కు ఉంటుంది. ప్రభుత్వ పరంగా, మున్సిపాలిటీ పరంగా జనాలకి ఏది రావాలన్నా కూడా అది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. దయచేసి మా పార్టీ కౌన్సిలర్లు కాదు అని చెప్పేసి అలా ఎవరు భావించమాకండి. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు హక్కుదారులే. గవర్నమెంట్ పథకానికి కానివ్వండి, మున్సిపల్ పథకానికి కావండి, ప్రతి ఒక్కరు హక్కుదారులే ఉన్నారు. దయచేసి ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా అందరూ బాధ్యతతో వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని నొప్పించడానికి కాదు. బాధిత కుటుంబానికి అందరూ మీ యొక్క ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి మళ్ళీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా బాధ్యతతో వ్యవహరించాలని వేడుకుంటున్నాను. నమస్తే.